ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వివిధ రాష్ట్రాల భక్తులకు వారి వారి సాంప్రదాయ వంటకాలు హోటళ్లలో అందేలా హోటళ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు స్థానికులతో అదనపు ఈవో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తి శ్రద్ధలతో అందించాలన్నారు. తిరుమల యాత్ర భక్తులకు ఒక మధురానుభూతిని కలిగించాలని హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు అసంతృప్తితో వెనుదిరుగుతున్నారని చెప్పారు. హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలి అని చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్ లిస్ట్ అందిస్తుందని దానిని తప్పకుండా పాటించాలన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలలో 33 అన్నప్రసాద కౌంటర్లలో నాణ్యమైన భోజనం అందిస్తోందని చెప్పారు. అదేవిధంగా భగవంతుని సన్నిధిలోని హోటళ్ల యజమానులు కూడా మంచి తినుబండారాలు అందించాలని, భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. హోటల్లో నిర్వాహకులు, పనిచేసే సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తులకు సేవలందించాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హోటళ్ల వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ వంటి ధృవీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా డిస్ప్లే చేయాలన్నారు. భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హోటల్ నిర్వహణ లైసెన్సును నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. దుకాణాలలో ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఆహార పదార్థాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని, హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, హోటల్ యజమానులందరూ సమిష్టిగా ఉండాలని, ఈ విషయంలో హోటల్ యజమానులందరూ సమిష్టిగా ఉండాలని పిలుపునిచ్చారు. భక్తులకు సురక్షితమైన తాగునీరు అందించాలని, అలాగే నీరు, విద్యుత్తు వృధా కాకుండా వినియోగించుకోవాలని చెప్పారు. త్వరలో 5 నుండి 10 హోటళ్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ విధి విధానాలు అమలు అయ్యేలా నిర్వాహకులు సహకరించాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను టీటీడీ అధికారులు అందిస్తారని వివరించారు. అనంతరం హోటళ్ల నిర్వాహకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు ఈవో గారికి వివరించారు. దీనిపై ఆయన అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.